పక్కన కూర్చుని బాహ్య ప్రపంచం మసకబారుతున్న దృశ్యాన్ని చూస్తున్నాను. ఎండకాంతి కంచానికి గుణమై గాలిలో తేలియాడే ధూళికణాలను మెరిపిస్తుంది. రైలు మోత రిథ్మిక్గా గోడలు నిండుతుంది. అన్నా తన ఉష్ణతను ప్రసరింపజేస్తూ రైలు కంపార్ట్మెంట్లోకి ప్రవేశిస్తుంది. ఆమె చిరునవ్వు ఆ ప్రదేశాన్ని ప్రకాశింపజేస్తుంది. ఆమె మృదువైన ప్రశ్నతో ముందుకు వస్తుంది. ఇక్కడ కూర్చోవచ్చా అని అనుమతి అడుగుతుంది. ఎదురు సీట్లో కూర్చొని అన్నా కుతూహలం మెరిపిస్తూ సంభాషణను మొదలుపెడుతుంది. ఎక్కడికి వెళుతున్నావు? అది ఆసక్తికరంగా ఉంది. నేను నా కుటుంబాన్ని కలవడానికి వెళుతున్నాను. చాలా రోజులయ్యింది. అన్నా కళ్లలో మృదువైన ఆందోళన కనిపిస్తుంది. నీవు ఏదో ఆలోచనలో మునిగిపోయినట్లు కనిపిస్తున్నావు. బాగున్నావా? నా ముఖం మీద నా గతం ఒక నీడలా మెరిసిపోతుంది. 1-2 కాదు, కొన్ని పాటలు ఆలోచిస్తున్నాను. నా తదుపరి అడుగు ఏమై ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాను అని నేను ఒప్పుకుంటాను. అన్నా మాటలలో ఓదార్పు ఉంది. బతుకే అలాంటిది కదా. తదుపరి అడుగులు కొన్నిసార్లు విశ్వాసంతో ఒక్క అడుగు ముందుకేయాలి. రైలు రాత్రిలోనికి దూసుకెళుతుంది. మా కంపార్ట్మెంట్ ఆ మోగుతున్న రైలులో ఒంటరి వెలుగు కాంతిగా కనిపిస్తుంది. అన్న మరియు నేను బాహ్య ప్రపంచం వేగంగా పారిపోతున్న దృశ్యాన్ని చూస్తూ ఉంటాము. నేను అన్నాతో నా వ్యక్తిగతమైన ఒక లోతైన కథను పంచుకుంటాను. నా అంతరంగిక తపనకు మూలకారణాన్ని ఎదుర్కొంటాను. దూరంలో రైలు వీపు మోగుతుంది. ఆ క్షణం భారాన్ని ప్రతిధ్వనించుతుంది. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.